సో పన్నీర్ ముందుగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందంట. పన్నీర్ కూడా చాలా మంచి మిల్క్ ప్రోడక్ట్, మంచి హెల్తీ ఐటమ్. కాజు, పన్నీరు, కోకోనట్, బటర్, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇది చాలా హెల్తీ ఫుడ్. ఇది పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు పన్నీర్ని. సో నాన్ వెజ్ వెజ్ కాంబినేషన్ అయిన ఫుడ్ అన్నమాట. సో వెంకట్, ఆల్మోస్ట్ మన పన్నీర్ షాహీ కుర్మా రెడీ అయిపోయినట్లేనా? సో ఇది ఇలా డ్రైగా ఉంటుందా, కొంచెం లిక్విడిష్గా ఉంటుందా? అంతే, లిక్విడిష్గా చేసుకోవచ్చు మనకి. ఇదే ప్రస్తుతానికి దీన్ని డిష్. సో పన్నీర్ షాహీ కుర్మా ఆల్మోస్ట్ రెడీ స్టేజ్లో ఉంది. దీన్ని గార్నిష్ చేయడానికి ఏం వేసుకుంటాం? దీన్ని ఇప్పుడు డెకరేషన్ చేయడానికి మనం ఏం వేసుకుంటాం? క్యారెట్ తీసుకోవచ్చు, క్యారెట్, కొత్తిమీర, క్యారెట్, కొత్తిమీర, టమాటో. ఓకే. కొత్తిమీర వేసుకుంటున్నాడు, రెడీ. సో ఇందులో కొత్తిమీర వేసుకున్నారండి గార్నిష్ చేయడానికి. సో ఆల్మోస్ట్ నా పన్నీర్ షాహీ కుర్మా రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకున్నాను. సో వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దీన్ని టేస్ట్ చూడాలి. నువ్వు నాకు ఈ డిషెస్ రెండు డెకరేట్ చేసి నా బయట తీసుకొస్తే నేను టేస్ట్ చూసి చెప్తాను నీకు ఎలా ఉందో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కలుద్దాం. మరి మా ఛానల్ నుంచి మా ఫ్రెండ్స్ కానీ మా ఆడియన్స్ కానీ ఇక్కడికి వచ్చి అడిగితే నువ్వు వాళ్ళకి డిఫరెంట్ డిషెస్ మంచిగా చేసి ఇవ్వాలి. ప్రామిసా? థ్యాంక్ యూ వెంకట్. సో ఇదేంటి, వెంకట్ నాకు ప్రామిస్ కూడా ఇచ్చాడు. సో మీరు ఇక్కడ లక్ష్మీప్రియకి రండి, ఫిలిం నగర్లో చాలా బాగుంటుంది. నా పేరు చెప్పకపోయినా పర్లేదు, వెంకట్ డైరెక్ట్గా నేను ఆడియోని లోకల్ స్పెషల్ చూశానని చెప్తే చాలు, మీకు చాలా బాగా చేసిస్తారు. సో దీని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. సో ఇదండి నా రెండు ఐటమ్స్ రెడీ అయిపోయి. చూడండి ఎంత నీట్గా చాలా స్టైలిష్గా గార్నిష్ చేశాడు. ఇక్కడ నా కోసం హంసన్ కూడా తయారు చేశాడు. హంసన్ తయారు చేసి రెడ్ చిల్లీ చేసి పన్నీర్ షాహీ కుర్మా చాలా బాగా డెకరేట్ చేశాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. థ్యాంక్ యూ. సో ఇది పట్టుకో, నేను టేస్ట్ చేసి నీకు ఎలా ఉందో చెప్తాను. మటన్ కీమా ఫ్రైడ్ రైస్, షాహీ పన్నీర్ కుర్మా. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది, వెరీ నైస్, రియల్లీ టేస్ట్. మీకు కూడా తినాలని ఉంది కదా? మీకు కూడా తినాలని ఉంటే హ్యాపీగా ఫిలిం నగర్ దగ్గరకు వచ్చి లక్ష్మీప్రియ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్కి వచ్చి వెంకట్ గారిని, ఇందాక మనం కలిసిన అంకుల్ గారిని అడిగితే మీకు డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి ఇక్కడ. సో వెరీ ఎంబీగా ఉంది. నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకండి, ఇది నేను కానివ్వాలి. ఓకే.